Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో 1 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లోని మిగిలిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 15th క్వశ్చన్. ఇది మనకి వెన్ డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. క్రింద ఇవ్వబడిన వెన్ రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ మనకి కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి. 4 ట్రయాంగిల్, రెక్టాంగిల్, పెంటగన్, సర్కిల్, అలా ఎలిప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ట్రయాంగిల్ అనేది గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంట్ చేస్తే, నెక్స్ట్ పెంటగన్ పంచభుజేమో వర్కర్స్ పని కార్మికులను రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ని రెక్టాంగిల్ రిప్రజెంట్ చేస్తే, నెక్స్ట్ స్కిల్డ్ నైపుణ్యం కలవారిని ఈ ఎలిప్టికల్ షేప్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాంట్రాక్ట్ కానీ అంటే కాంట్రాక్టర్ కాకూడదు, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, నైపుణ్యం కలిగి ఉండాలి, కార్మికుడు అయి ఉండాలి. అంటే కాంట్రాక్ట్ కానకూడదు అంటే రెక్టాంగిల్లో ఉండకూడదు. ఇక్కడ ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, ఈ మూడిట్లో ఉండాలన్నమాట. అలాంటి నెంబర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మనకి ట్రయాంగిల్కి, నెక్స్ట్ పెంటగన్కి అండ్ ఎలిప్స్కి కామన్గా ఉన్న పోర్షన్ ఏదో చూడండి. ట్రయాంగిల్లో, పెంటగన్ అండ్ ఎలిప్స్ ఆ మూడిటికి కామన్గా ఉన్న పోర్షను ఇంకా ఈ పోర్షన్ వస్తుంది కదా. ఇంకా ఈ పోర్షన్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఆ మూడిటికి కామన్గా ఉన్నవాళ్ళు. ఓకే, అయితే ఇక్కడ కండిషన్ ఉంది. ఏంటి, వాళ్ళు కన్స్ట్రక్షన్ అంటే కాంట్రాక్ట్ కార్మికులు కాకూడదు అనమాట. ఇది యాక్చువల్గా కాంట్రాక్టర్స్ అనమాట. అంటే మనం దేంట్లో ఉండకూడదు, రెక్టాంగిల్లో ఉండకూడదు. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి, 65 ఒకటి ఉంది, 27 ఉంది. ఈ 65 ఎక్కడుంది, మనకి రెక్టాంగిల్లోకి వచ్చేసింది కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకోకూడదు. ఇంకా మనకి మిగిలిన నెంబర్ ఏంటి, మనకి 27. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇది మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏఎఫ్పిక్యూవిని సిఐటివిబిగా మరియు డిఎల్ఎన్పిజిని ఎఫ్ఓఆర్యుఎంగా వ్రాస్తే ఆ భాషలో ఎల్ఎన్ఏజీకేని ఎలా రాస్తారు? డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఏఎఫ్పిక్యూవి. దీన్ని ఎలా కోడ్ చేశారు? సిఐటివిబి ఇలా కోడ్ చేశారు. నెక్స్ట్ ఏంటి, డిఎల్ఎన్పిజి దీనేమో ఎఫ్ఓఆర్యుఎంగా కోడ్ చేశారనమాట. దీన్ని అబ్జర్వ్ చేసి మనం ఎల్ఎన్ఏజీకే యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇలాంటి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఆల్ఫాబెట్ ర్యాంక్స్ అనేవి, అట్లే వాటి యొక్క నెంబర్స్ అంటాం కదా, ఆల్ఫాబెట్ నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. వీటి నెంబర్స్ రాసి చూద్దాం. ఇది 1, 6, 16, 17, 22. ఈ నెంబర్స్ ఏంటి, 3, 9, 20, 22, 2. ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +4 ఇంక్రీజ్ అయింది, +5. ఇది 22 2 అయింది. అంటే 2, 3, 4, 5, 6 అనుకుందాం. మరి 22కి 6 యాడ్ చేస్తే ఎంత, 28 లెటర్స్ ఉండవు కదా, అందులోంచి 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 26 మైనస్ చేస్తే 2 వస్తుంది. కాబట్టి సరిపోయింది అనమాట, +6. కావాలి దీన్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు. 4, 12, 14, 16, 7, 6, 15, 18. ఇది యూ కదా, యూ అంటే 21, 13. ఇక్కడ +2, +3, +4, +5 అండ్ +6. ఓకే, ఇందులోని మనం కోడ్ ఎలా చేశారనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిన వర్డ్కి కోడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వీటి కోడ్స్ ఏంటి, మనకి 12, 14, 1, 7, 11.
ఇదే ఆర్డర్లో కలుపుదాం. ఇక్కడ 2 కలపాలి, 3, 4, 5, 6. 12కి 2 కలిపితే 14th, 14కి 3 కలిపితే 17, 5, 12 అండ్ 17. ఇప్పుడు ఈ లెటర్స్ రాద్దాం. 14th లెటర్ ఏంటి? ఎన్, 17th లెటర్ ఏంటి? క్యూ, 5th లెటర్ ఈ, 12th లెటర్ ఎల్, 17th లెటర్ క్యూ. ఎన్క్యూఈ ఎల్క్యూ, ఎన్క్యూఈ ఎల్క్యూ ఎక్కడ ఉంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఓకే, ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాప్ వేసుకోవాలి కదా. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, నెక్స్ట్ ఇది తూర్పు, ఇది పడమర, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నమాట. అమర్దీప్ తన కార్యాలయం నుంచి అంటే ఆఫీసు నుంచి తన కారును ప్రారంభించి దక్షిణం వైపుకు 8 కిలోమీటర్లు నడిచాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ నుంచి బయలుదేరాడు, ఇట్లా సౌత్ అంటే దక్షిణం అంటే ఇటువైపు, అంటే 8 కిలోమీటర్లు ప్రయాణించాడు అంట. నెక్స్ట్ తర్వాత ఎడమవైపు లెఫ్ట్ అనగానే మనం యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో ప్రయాణించాలి. అంటే ఈ డైరెక్షన్లో తీసుకుని 15 కిలోమీటర్లు ప్రయాణించి, దీనికంటే కొంచెం పెద్దగా వేసుకుంటాం, ఇది 15 కాబట్టి ప్రయాణించి ఏం చేశాడు? నగర కేంద్రం అంటే సిటీ సెంటర్ అనమాట, ఇక్కడికి చేరుకున్నాడు. ఇది సిటీ సెంటర్, నగర కేంద్రానికి చేరుకున్నాడట. నెక్స్ట్ ఆ తర్వాత అతను అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇటు 90 degrees తీసుకుని అంటే ఇటువైపు వస్తాడు. యాంటీ క్లాక్ వైజ్ అంటే నగర రాజభవనానికి చేరుకున్నాడంట. ఎంత దూరం ప్రయాణించి? 8 కిలోమీటర్లు. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది ఇంచుమించు కదా, 8 కిలోమీటర్స్. ఇక్కడ రాజభవనం అంటే సిటీ ప్యాలెస్ అనమాట, సిటీ ప్యాలెస్కి చేరుకున్నాడంట. నెక్స్ట్ నగర భవనం నుండి అతడు ఎడమవైపు తీసుకుని అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఎడమవైపు తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు. ఇలా తిరిగి కొంత దూరం ప్రయాణించి తన ఇంటికి హౌస్కి చేరుకున్నాడు అన్నమాట. అమరదీప్ కార్యాలయ నగర కేంద్రము మరియు అతని ఇంటి నుండి వరుసగా ఏ దిశలో ఉంది అంటే అమరదీప్ కార్యాలయం గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఈ అమరదీప్ కార్యాలయము నగర కేంద్రం మరియు అతని ఇంటికి వరుసగా ఏ దిక్కులో ఉంది అంటున్నాడు. ఓకే, అతని కార్యాలయం ఇక్కడ ఉంది. ఫస్ట్ది ఏంటి? నగర కేంద్రం సిటీ సెంటర్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఏ దిక్కులో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. అంటే ఇంకా ఈ డైరెక్షన్ అంటాం మనం. దీన్ని ఏమంటారంటే ఇది నార్త్, ఇది వెస్ట్, కాబట్టి నార్త్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ అంటాం. నార్త్ వెస్ట్ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి దాన్ని తెలుగులో వాయవ్య దిక్కు అంటాం, వాయవ్యము అంటాం కదా. ఓకే, అంటే ఫస్ట్ ఇది వాయవ్యము. నెక్స్ట్ ఇంటికి ఏ డైరెక్షన్లో ఉంది? ఇల్లు ఎక్కడ ఉంది? ఆఫీస్ ఏమో ఈ డైరెక్షన్, అంటే ఇంకో ఈ డైరెక్షన్ అంటే పడమర దిక్కు. అంటే వాయవ్యము పడమర అనేది ఆప్షన్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో వాయవ్యము పశ్చిమ దిక్కు 4th ఆప్షన్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 18th వన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి ఎక్కడైనా ఈక్వాలిటీలు ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఏ కన్క్లూజన్ కరెక్టో చూద్దాం మనం. ఇక్కడ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అంటున్నాడు. జెడ్ ఇక్కడ ఉంది, గ్రేటర్ దాన్ ఎక్స్, ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎమ్, ఎక్స్ ఇక్కడ ఉంది, ఎమ్ ఇక్కడ ఉంది, గ్రేటర్ దాన్ కానీ ఇక్కడ లెస్ దాన్ ఉంది కదా, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎమ్, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎమ్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇక్కడ లెస్ దాన్ వేరు గుర్తులు ఒకదానికొకటి వ్యతిరేక గుర్తులు ఉన్నప్పుడు అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ కరెక్టే, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి గుర్తులు. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, కానీ ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అన్నాడు, కానీ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఇది ఫాల్స్. నెక్స్ట్ 4th వన్ ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్, ఇక్కడ ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎమ్ అంటే ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ అని చెప్పొచ్చు కదా రివర్స్లో చూసినప్పుడు, ఓకే. నెక్స్ట్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, దీని రివర్స్లో రాస్తే ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్, ఇది కూడా కరెక్ట్ కదా, కాబట్టి ఇక్కడ 4th కన్క్లూజన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్ ఇది మనకి నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు అందులో ఉన్న నెంబర్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయో చూసుకుంటే ఒకసారి అర్థమవుతుంది అనమాట. నెమ్మదిగా పెరుగుతూ ఉంటే ఎడిషన్ చెక్ చేస్తాం,
లేకపోతే వేగంగా పెరుగుతూ ఉంటే మల్టిప్లికేషన్ చెక్ చేస్తాం, నెమ్మదిగా తగ్గుతూ ఉంటే సబ్ట్రాక్షన్, వేగంగా తగ్గుతుంటే డివిజన్. ఒకేసారి 2 ఆపరేషన్స్ అంటే మల్టిప్లై చేసి యాడ్ చేయడము, మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడము, డివిజన్ చేసి ఇట్లా అన్నమాట మనం కొంచెం చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి 1 0 అయిందండి, తగ్గింది, మళ్ళీ 2 అయింది, పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఇలాంటి సమయంలో మనం ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే 2 సిరీస్ని మిక్స్ చేసి ఒక సిరీస్గా ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంటే ఒకటి విడిచి ఒకటి చూసామనుకోండి మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే తర్వాత ఏమొస్తుంది 6 వస్తుంది క్వశ్చన్ మార్క్లో. అవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా, కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఒకవేళ రెండో సిరీస్ని అబ్జర్వ్ చేద్దాం. ఇది 0 1 2 5 26 677. ఒకవేళ తర్వాత క్వశ్చన్ ఉంటే ఏం చేయాలి, ఇది 0 స్క్వేర్ ప్లస్ 1 చేసామనుకోండి, 0ని స్క్వేర్ చేస్తే 0 + 1 1 అవుతుంది. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసి మళ్ళీ 1 యాడ్ చేసామనుకోండి, 1 స్క్వేర్ అంటే 1 + 1 2 అవుతుంది. మళ్ళీ 2ని స్క్వేర్ చేసి 1 యాడ్ చేస్తే 2 2s are 4 + 1 5 అనమాట. ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ 20th వన్. క్రింది అక్షరం సంఖ్య గుర్తుల శ్రేణిని పరిశీలించి క్రింద ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ని, నెంబర్స్ని, సింబల్స్ని మిక్స్ చేసి ఒక సిరీస్లో ఇవ్వడం జరిగింది అనమాట, ఒక వరుసలో ఇవ్వడం జరిగింది. ఇది లెఫ్ట్ అయితే ఎడం వైపు అయితే అది కుడివైపు అనమాట. ఎప్పుడు మనం లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు. అడిగిన క్వశ్చన్ ఏంటి, శ్రేణి నుండి అన్ని అక్షరాలను తీసేస్తే, అంటే ఈ వరుసలోంచి అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలన్నింటినీ తీసేస్తే క్రింది వాటిలో ఏది ఎడమ నుంచి 5వ స్థానంలో ఉంటుంది, అంటే 5th ప్లేస్లో, ఫ్రమ్ లెఫ్ట్ అనమాట, లెఫ్ట్ నుంచి 5th ప్లేస్లో ఉంటుంది. అంటే మనం అక్షరాలను తొలగించాలి ఫస్ట్, అంటే కేని తీసేయాలి ఫస్ట్, నెక్స్ట్ టీని తీసేసేయాలి, బీని తీసేసేయాలి. ఇట్లా ఆల్ఫాబెట్స్ ఏముంటే వాటిని తీసేయమంటాడు అనమాట. ఓకే, ఇప్పుడు మిగిలిన వాటిల్లో 5th ప్లేస్లో ఏది ఉంటుంది, ఇది ఫస్ట్ ప్లేస్, 1st 2nd 3rd 4th 5th. అంటే 5th ప్లేస్లో ఏముంది 4 ఉంది కదా, అది ఎక్కడుంది మనకి 2nd ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఇది కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ABCDEFG మరియు హెచ్లు చతురస్రాకార టేబుల్ చుట్టూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వారిలో కొందరు మూలల వద్ద కూర్చుని ఉన్నారు, కొందరు అంచుల మధ్యలో కూర్చొని ఉన్నారు. అంటే ఇక్కడ స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒక టేబుల్ స్క్వేర్ షేప్లో ఉంది, దీని చుట్టూ 8 మెంబర్స్ కూర్చున్నారు. కొందరేమో ఈ కార్నర్స్ మూలల్లో కూర్చున్నారు, అంటే 4 మూలలు ఉంటాయి, కొందరు అంచుల మధ్యలో కూర్చున్నారు అనమాట. ఇదో 4, మొత్తం 8 అవుతాయి. అంటే ఇక్కడ మనకి కార్నర్స్ని ఏమంటామంటే మూలలు అంటాం, మూలల్లో 4 కూర్చున్నారు. అలాగే అంచులు, ఎడ్జెస్ అంటాం కదా, అంచుల్లో 4 కూర్చున్నారు, అంచుల మధ్య భాగంలో. ఇప్పుడు డిఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. డి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎఫ్కి ఎడమ వైపున 3వ ప్లేస్లో కూర్చున్నాడు అనమాట. ఇక్కడ ఏ ప్లేస్ అనేది మనకి తెలియదు ఇంకా. అట్లాగే డి ఒక మూలలో కూర్చున్నాడు, డి మూలలో కూర్చున్నాడు అంటే మనం ఏదో ఒక కార్నర్లో డీని వేసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీని వేసేసాను అనుకోండి, అప్పుడు ఎఫ్ని డిసైడ్ చేసేయచ్చు, 1 2 ఇక్కడ 3rd ప్లేస్. ఓకే, దీన్ని ఉపయోగించేసుకున్నాం ఆ స్టేట్మెంట్ని. నెక్స్ట్ సి ఏకి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. సి గురించి మాట్లాడుకుంటున్నాం. ఏకి కుడివైపున 2వ స్థానం, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది 2nd ప్లేస్, ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏ మూలలోనూ కూర్చోలేదు. ఏ మూలలో కూర్చోలేదు అంటే అంచులో కూర్చున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఇక్కడ కూర్చుంటే అంచులో, సి కూడా అంచులోకే వస్తాడు. మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు కదా, అతను కార్నర్లో ఉంటాడు, కాబట్టి ఇక్కడ సి కూడా అంచులోనే ఉంటాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ డీకి పొరుగువాడు కాదు. అంటే డీకి ఈ పక్కన ఏ కూర్చోలేదు, అలాగే ఈ పక్కన కూడా ఏ కూర్చోలేదు అనమాట. డి పక్కన కూర్చోలేదు. ఇక్కడ చూడండి, ఏ అంచులో కూర్చున్నాడు, అలాగే డీకి పక్కన కూర్చోలేదు. డీకి ఇక్కడ కూర్చున్నా డి పక్కన ఉంటాడు, ఇక్కడ కూర్చున్నా డి పక్కన ఉంటాడు. ఇంకా అంచు మిగిలింది ఇది ఒకటే కదా, కాబట్టి ఇక్కడ ఏని ఇక్కడ రాసేసేయచ్చు అనమాట. ఓకే, దీన్ని కూడా మనం డిసైడ్ చేసేసాం. ఇప్పుడు
ఇక్కడ చూడండి ఏ ఇక్కడ రాసాం కాబట్టి సి ఎక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు. ఓకే, మనకి ఇట్లా ఇక్కడ కూర్చున్న పర్సన్కి ఇది కుడివైపు అయితే ఇది ఎడంవైపు అవుతుంది, కానీ ఇతను ఆపోజిట్ పర్సన్కి రివర్స్ అనమాట. ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడంవైపు అవుతుంది, కాబట్టి కుడివైపున రెండవ స్థానము అంటే కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ జీ ఈకి పొరుగువాడు అంటే ఈ జీలు ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఇలాగా పొరుగువాడు అంటే పక్క పక్కన ఇలా అయినా కూర్చుని ఉండొచ్చు, ఇలా అయినా కూర్చుని ఉండవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి జీ కానీ ఈ కానీ డిసైడ్ అవ్వలేదు కాబట్టి దాన్ని అలా ఉంచుదాం. నెక్స్ట్ జీ ఏ వైపు మధ్యలో కూర్చోలేదు అంటే అంచు మధ్యలో కూర్చోలేదు. ఇక్కడ ఎవరు జీ, కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూర్చున్నాడు, మూలలో కూర్చున్నాడు అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మూలలు ఉన్నాయి, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఈ జీలు పక్క పక్కనే కూర్చోవాలి. ఇక్కడ రాస్తే పక్కకు వచ్చే అవకాశం లేదు కదా. జీని ఇక్కడ రాస్తాం అనుకోండి ఈ పక్కనే ఫిల్ అయిపోయాయి ఆల్రెడీ. ఇక్కడ రాసామనుకోండి ఈ రెండు ప్లేసులు ఫిల్ అయిపోయాయి, కాబట్టి ఖచ్చితంగా జీ ఎక్కడ కూర్చుని ఉండాలి, ఇక్కడ కూర్చుని ఉండాలి. కాబట్టి ఈ ఎక్కడ ఉంటాడు అనమాట, ఇక్కడ ఉంటాడు. కాబట్టి దీన్ని కూడా డిసైడ్ చేసేసాం మనం. నెక్స్ట్ జీ మరియు బీల మధ్య ముగ్గురు మాత్రమే కూర్చున్నారు. అంటే జీకి నెక్స్ట్ బీకి మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. అంటే ఇట్లా వెళ్ళినా ఇక్కడికి వస్తాడు బి, ఇలా వెళ్ళినా ఇక్కడికి వస్తాడు, అంటే బి ఇక్కడికి వస్తాడు అని ముగ్గురు కూర్చున్నారు. కాబట్టి ఇంకా మనకి ఎవరున్నారు, మిగిలారు. నెక్స్ట్ బి మిగిలాడు కదా, కాబట్టి మనకి బి కూడా ఫిల్అప్ చేసేసాం. ఇంకొక ప్లేసే మిగిలింది. ఎవరు ఏ BCDEFGH అంటే హెచ్ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. మనం ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా చదువుతూ ఎప్పుడైతే ప్లేస్ కన్ఫర్మ్ అయిందో అప్పుడు మాత్రమే ఇక్కడ రాయడానికి ప్రయత్నించాలి. అంతవరకు మనం రఫ్ వర్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, హెచ్కి కుడివైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు, హెచ్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఇతని కుడివైపు అంటే ఇది రెండవ స్థానం, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. అంటే ఎవరు కూర్చున్నారు, బి కూర్చున్నాడు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా చదివి ఒక వెన్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం. అన్ని మైదానాలు సమతలాలు అంటే ఇవి మైదానాలు అనుకోండి, ఇవన్నీ కూడా సమతలాలే కాబట్టి ఇవి సమతలాలు అవుతాయి. నెక్స్ట్ కొన్ని సమతలాలు కప్పబడ్డాయి అంటే కవర్ చేయబడ్డాయి. అంటే కొన్ని అంటే ఏం చేస్తాం, ఇలా తీసుకుంటాం, ఇలా అయినా ఉండొచ్చు లేకపోతే ఇలా అయినా ఉండొచ్చు, మనం డిసైడ్ చేయలేం కాబట్టి ఇవి కప్పబడ్డాయి అంట. నెక్స్ట్ కప్పబడినవన్నీ తడిగా ఉన్నాయంట. ఇవి కప్పబడినవి అన్నీ అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా అయినా రావచ్చు లేకపోతే దీని పక్కన ముందు నుంచి అయినా రావచ్చు, కానీ మనం డిసైడ్ చేయలేము ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇలా వేయచ్చు. ఇప్పుడు కన్క్లూజన్ చదువుదాం. కొన్ని తడిగా ఉన్నవి సమతలాలు అంటే తడిగా ఉన్న వాటిలో కొన్ని సమతలాలు, ఇది కరెక్టే కదా. ఇంకో కొన్ని తడిగా ఉన్న వాటిలో కొన్ని సమతలాలు, ఇవి అన్నీ తడిగా ఉన్నవి, నెక్స్ట్ ఇవన్నీ సమతలాలు. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంటు కన్క్లూజను కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్, కొన్ని తడిగా ఉన్నవి మైదానాలు. ఓకే, తడిగా ఉన్న వాటిలో కొన్ని మైదానాలు, ఇది డిసైడ్ చేయలేం ఎందుకంటే ఇది ఎట్లా ఉండొచ్చు లేకపోతే ఈ పైనుంచి కూడా ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మనం నిర్ణయించలేము అది కరెక్ట్ అని. నెక్స్ట్ కొన్ని సమతలాలు మైదానాలు అంటే కొన్ని సమతలాలు అంటే ఇవి సమతలాల్లో కొన్ని మైదానాలు కరెక్టే కదా. అన్ని మైదానాలు సమతలాలు అయినప్పుడు సమతలాల్లో కొన్ని మైదానాలు అవుతాయి అంటే ఇది కూడా మనకి కరెక్ట్ కన్క్లూజనే. అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ కన్క్లూజన్స్ మాత్రమే కరెక్ట్. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది 1, 3, ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 23rd వన్, ఈ ప్రశ్న కింది 3 అక్షరాల పదాల ఆధారంగా ఉంది. ఇక్కడ మనకి 3 letter వర్డ్స్ కొన్ని ఇచ్చారనమాట ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. క్వశ్చన్ ఏంటంటే ప్రతి పదంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే ఈ విధంగా ఏర్పడిన ఎన్ని పదాలకు అచ్చులు ఉండవు. అంటే ఇందులో ఉన్న ప్రతి లెటర్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో నెక్స్ట్ లెటర్గా మార్చేయాలి. మనకి ఆర్ తర్వాత ఏమొస్తుంది, ఆర్, ఎస్ వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, ఎక్స్ వస్తుంది, ఎన్, బి, ఈ, ఎం, బి, జెడ్, డి, బి,
యు. సరిపోయింది కదా. ఇప్పుడు ఏమంటున్నారు, కొన్ని కొత్త పదాలు వచ్చాయి కదా, వాటిల్లో ఎన్ని పదాలలో అసలు అచ్చులు ఉండవు అంటే ఓవెల్స్ ఉండవు అంటే ఏఈ ఐఓయు లేని వర్డ్స్ ఏంటో చూడాలి. ఇందులో లేదు కదా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇందులో ఓవెల్ ఉంది. నెక్స్ట్ ఇందులో కూడా ఓవెల్ లేదు, ఇందులో ఓవెల్ ఉంది. అంటే ఓవెల్ లేని వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మదన్ మరియు మోహన్ ఇద్దరున్నారు, ఒక వరుసలో నిలబడి ఉన్నారంట. ఇలా ఒక వరుస ఉంది, ఈ వరుసలో మదను మోహను నిలబడి ఉన్నారు. ఓకే, మదన్ వరుసలో ఎడమ వైపు నుండి 16వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్ అన్నమాట. ఈ ఎడమ నుంచి ఈ మదన్ ఎక్కడున్నాడు, మదన్ 16వ ప్లేస్లో ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ మోహన్ వరుసలో కుడివైపు నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. కుడివైపు నుంచి అంటే ఈ డైరెక్షన్లో 19వ స్థానంలో ఉన్నాడు. ఎవరు, మోహన్. ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే ఇతను దాటి కూడా ఉండొచ్చు. మనకి ఒకసారి చూద్దాం, మిగిలినది కూడా చదువుదాం. వారిద్దరూ తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే మదన్ ఎడమ నుంచి 28వ స్థానంలో ఉంటాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మదన్ ప్లేస్లోకి మోహన్ ప్లేస్లోకి మదను వచ్చినప్పుడు మదను ఈ ఎడమ నుంచి ఎన్నో ప్లేస్లోకి వస్తాడంటే 28వ ప్లేస్లోకి వస్తాడనమాట. అదే కుడివైపు నుంచి ఎన్నో ప్లేస్లో ఉంటాడు, 19వ ప్లేస్లో ఉంటాడు. అంటే ఇప్పుడు మదన్ని బేస్ చేసుకునే మాట్లాడదాం, ఇంకా మోహన్ గురించి మార్చేసుకుందాం. మోహన్ ప్లేస్లోకి మదన్ వచ్చాడు. ఓకే, మోహన్ కుడివైపు నుంచి 19వ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు మోహన్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఇతను కూడా కుడివైపు నుంచి 19వ ప్లేస్లో ఉంటాడు, ఎడమ వైపు నుంచి ఏమో 28వ ప్లేస్లో ఉంటాడు. ఒకే వరుసలో ఒక పర్సన్ కుడివైపు ఎడమ వైపు ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, రెండింటిని కలిపేసి ఒకటి మైనస్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 9 + 8 17 1 47, ఒకటి మైనస్ చేస్తే 46. అంటే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారన్నమాట, 46 మంది ఉన్నారు. కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యలను పరస్పర మార్పిడి ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేస్తుంది. అంటే ఏ 2 నెంబర్స్ని, అంటే ప్రజెంట్ ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో 11 ఉంది, ఎల్హెచ్ఎస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే 11 రాదు అనమాట. అయితే ఇందులో 2 నెంబర్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే, తారుమారు చేస్తే అప్పుడు అది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు సమానం అవుతాయి. ఆ తారుమారు చేయాల్సిన నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం డివిజన్ బేస్ చేసుకుని ఆన్సర్ రాబట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో 8 40 ఉన్నాయి. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, ఇక్కడికి 8 వస్తుంది, ఇక్కడికి 40 వస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ 6 × 8/40 అవుతుంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేస్తాం. ఇక్కడ 8 టేబుల్ 1 టైము 5 టైం, ఈ 5 టైం ఇందులో పోవడం లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు రెండోది 5 6 తారుమారు చేసామనుకోండి, అంటే ఇక్కడ 5 రాస్తాం × 40 /8 + 2 మైనస్ ఇక్కడ 6 రాసామనుకోండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 5 × 8 టేబుల్ 40లో 5 8 * 40 కదా, +2 - 6. తర్వాత మల్టిప్లై చేయాలి. 5 5 * 25 +2 - 6. ఈ రెండు యాడ్ చేస్తే 27 - 6 అంటే 21 వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 2ని 6ని ఇంటర్చేంజ్ చేద్దాం. ఇక్కడ 2 × 40 /8 + 6 - 5 డివైడ్ చేస్తే ఇది 5 అవుతుంది కదా, అంటే 2 × 5 + 6 - 5. 2 5 * ఎంత, 10 + 6 - 5. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత, 16 - 5 మైనస్ చేస్తే 11. సరిపోయింది కదా. ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ 11 ఉంది కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 26th వన్, ఇది ఆల్ఫా న్యూమరల్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇందులో ఆల్ఫాబెట్స్ని నెంబర్స్ని మిక్స్ చేసి ఒక సిరీస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ రాసుకుని అబ్జర్వ్ చేద్దాం ఆ సిరీస్ అనేది ఏ విధంగా మారింది అనేది. ఇక్కడ మనకి 1 10 13, ఇక్కడ 72 ఉంది. నెక్స్ట్ 4 13 16, ఇక్కడ 81 ఉంది. నెక్స్ట్ 7 16 19 90 ఉంది. నెక్స్ట్ 10 19 22,
ఇక్కడ 99 ఉంది. ఓకే, నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవి 9 టేబుల్లో వచ్చే నెంబర్స్. 8 9s are 72, 9 9s are 81, నెక్స్ట్ 9 10s are 90, 9 9s are 99, 9 11s are 99, 9 12s are 108. కాబట్టి మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా మిగిలిన వాటిలో రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు న్యూమరస్ వీటిని అబ్జర్వ్ చేద్దాం. ఎట్లా ఇంక్రీజ్ అయింది? +3 +3 నెక్స్ట్ +3, 10కి 3 యాడ్ చేస్తే 13th లెటర్ అవుతున్నాడు. ఫస్ట్ ఇది 13th లెటర్ ఏంటి? ఎమ్. ఈ రెండిట్లో కూడా ఎంఏ ఉంది. ఇప్పుడు సెకండ్ లెటర్ 10 13 16 నెక్స్ట్ 19, ఇక్కడ కూడా 3 చెప్పున ఇంక్రీజ్ అయ్యింది. 19కి 3 యాడ్ చేస్తే 22, 20 సెకండ్ లెటర్ ఏంటి? వి కదా, అంటే ఎం తర్వాత వి వస్తుంది. ఇక్కడ మనకి వై ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 27th వన్. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ రికవరీని వైఆర్ఎఫ్ విపిసిఎఫ్ఆర్ అని మరియు రిక్వైర్డ్ని డిఎఫ్ఆర్జే విక్యూఎఫ్ఆర్ అని రాస్తే ఆ భాషలో రిగరస్ని ఎలా రాస్తారు? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏంటి? రికవరీ. దీన్ని ఎలా కోడ్ చేశారు? YRFVPCFRగా కోడ్ చేశారు. నెక్స్ట్ రిక్వైర్డ్ని ఎలా కోడ్ చేశారు? DFRJVQFRగా కోడ్ చేశారు. దీని నుంచి మనం రిగరస్ RIGOROUSని కోడ్ చేయాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్ కోడ్స్ రాద్దాం. ఇదంతా 18 5 C అంటే 3, ఇది 15 22 5 18 25, ఇది 25 18 6 22 16 3 6 18. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెటర్ ఇక్కడికి వచ్చింది. తర్వాత 1 యాడ్ అయింది +1. తర్వాత మళ్ళీ ఈ లెటర్ ఇక్కడికి వచ్చింది. తర్వాత ఓ తర్వాత పి 1 యాడ్ అయింది. నెక్స్ట్ వి ఇక్కడికి వచ్చింది. తర్వాత 1 యాడ్ అయింది. నెక్స్ట్ ఆర్ వచ్చింది. కానీ వై సేమ్ వచ్చింది, యాడ్ అవ్వలేదు. అంటే ఒకటి విడిచి ఒకటి సేమ్ లెటరు, నెక్స్ట్ లెటర్ ఒకటి యాడ్ అవుతుంది అనుకుంటే, కానీ ఈ రెండు అలా జరగలేదు. ఓకే, ఒకసారి ఇది చూద్దాం. ఇది ఓకే సేమ్ వచ్చింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది, సేమ్ వచ్చింది, ఒకటి యాడ్ అయింది, ఇక్కడ ఒకటి యాడ్ అయింది మళ్ళీ, అంటే వరుసగా 2 సార్లు యాడ్ అయింది. అంటే ఇక్కడ ఆ లాజిక్ పనిచేయడం లేదనమాట. ఇంకొంచెం లాజిక్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి వేటికి యాడ్ అవుతున్నాయో చూద్దాం. ఈకి యాడ్ అయింది, ఓకి యాడ్ అయింది, ఈకి యాడ్ అయింది. అవి ఏంటి? మనకి ఓవెల్స్ కదా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ అంటే వర్డ్లో ఉన్న లెటర్స్ రివర్స్ అవుతున్నాయి. అదే ఓవెల్ లెటర్ ఉంటే ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఇది ఓవెల్ కాదు కాబట్టి ఎస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఎలిమినేట్ చేసేసేయండి. తర్వాత యు ఓవెల్ కాబట్టి దాన్ని నెక్స్ట్ లెటర్ తీసుకోవాలి. యు తర్వాత వచ్చేది ఏంటి? వి ఈ మూడిట్లోనే ఉంది. తర్వాత ఓ, ఇది ఓవెల్, నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది? పి ఇందులో లేదు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఆర్, ఇది ఓవెల్ కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్ ఇందులోనే ఉంది, ఇక్కడ పి ఉంది కదా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎస్విపిపి వచ్చింది అది కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఇక్కడితో మనం ఫస్ట్ సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్కి సంబంధించిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై నౌ.